ఎన్నికల ముందు ఆ పార్టీ నాయకులు ఉవ్వెత్తున ఉద్యమంలా ఎగసిపడ్డారు. అధికార వైసీపీని గద్దె దించేందుకు అనేక ఉద్యమాలు చేపట్టారు. తమ వైపు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోయినా అభిమానులే ఆయుధంగా కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించారు. తీరా అధికారం వచ్చాక అసలు వారి పాత్ర ఏంటో వారికే తెలియడం లేదు. ఇన్ని రోజులు కష్టపడ్డ వారికి పదవులు లేవు, పార్టీ కార్యక్రమాలు అసలే లేవు. ఇక ఎమ్మెల్యేలైతే పార్టీ నాయకులను అంటరాని వారిలా దూరం పెట్టేశారు. అందుకే ఆ పార్టీ నాయకుల్లో అంతటా నిస్తేజం, నిర్వేదం. ఎన్నికల్లో కింగ్ మేకర్ గా ఉన్న పార్టీ నాయకులకు ఎందుకీ దుస్థితి? ఇంతకీ ఎవరా లీడర్స్? స్వచ్ఛమైన బంగారం కూడా ధగధగా మెరిసే ఆభరణం కావాలంటే కాలక తప్పదు, కరగక తప్పదు, దెబ్బలు భరించక తప్పదు. ఏపీలో జనసేన పార్టీ కూడా ప్రజాక్షేత్రంలో నిలబడేందుకు ఇలాగే ఎన్నో సవాళ్లను, బాధలను, అవమానాలను ఎదుర్కొంది. కానీ రాష్ట్రంలో గెలుపు తర్వాత వారి పరిస్థితి ఏంటన్నది అనంతపురం జిల్లాలో జనసేన నాయకులను చూస్తే అర్థమవుతోంది. ఎన్నికలకు ముందు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఎంతో యాక్టివ్గా కనిపించిన నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. అధినేత పవన్ కళ్యాణ్ ఏ పిలుపునిచ్చినా అప్పట్లో అంతా కథన రంగంలోకి దూకేవారు. అధికార వైసీపీ బలంగా ఉన్న రోజుల్లో టీడీపీ నాయకులైనా వెనకాడేవారేమో కానీ జనసేన మాత్రం వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడేది. కేవలం పవన్ కళ్యాణ్ని నమ్మి తమ రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని చాలామంది నాయకులు సొంత ఖర్చులతో ఉద్యమాలు చేశారు. కానీ అధినేత టీడీపీ, బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడంతో చాలామందికి రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడింది. అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో జనసేనకు ఒక్కటంటే ఒక్క టికెట్ కూడా దక్కలేదు. అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షుడు టీసీ వరుణ్ ధర్మవరం నియోజకవర్గంలో మధుసూదన్ రెడ్డి చాలా యాక్టివ్గా ఉన్నా వారికి కూడా టికెట్ రాలేదు. పొత్తులో టికెట్లు త్యాగం చేయాల్సి వచ్చింది. మొదట దీనిపై అసంతృప్తి కనిపించినా రాష్ట్ర భవిష్యత్తు కోసమన్న అధినేత మాటలతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జనసేన నాయకులు చురుగ్గా పనిచేశారు. అప్పటి టీడీపీ అభ్యర్థుల వెంట చెప్పులరిగేలా తిరుగుతూ కూటమికి ఓటేయాలని ప్రజల్లోకి వెళ్లారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు, మరోవైపు బలిజ కులం ప్రభావం బాగా కనిపించింది. అందుకే జిల్లాలో 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో ఎవరూ ఊహించని మెజారిటీతో కూటమికి విజయం దక్కింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాల్లో అసలు జనసేన పార్టీ ఎక్కడుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఎన్నికల ముందు అన్ని నియోజకవర్గాల్లో నాయకులు బలంగానే కనిపించినా ఎన్నికల తర్వాత వారి అడ్రస్ కూడా లేకుండా పోయింది. ఇందులో 4-5 నాయకులు మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తున్నా జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్, ధర్మవరంలో మధుసూదన్ రెడ్డి, పుట్టపర్తి పత్తి చంద్రశేఖర్, గుంతకలులో మణికంఠ మాత్రం లైమ్ లైట్లో ఉన్నారు. ఇక మిగిలిన వారి జాడ కూడా లేకుండా పోయింది. ఎన్నికల్లో కనీసం పోటీ చేసేందుకు అవకాశం దక్కలేదు. కనీసం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏవైనా నామినేటెడ్ పోస్టులైనా దక్కుతాయని ఆశించారు. కానీ జిల్లా నాయకులకు పదవులు కూడా దక్కలేదు. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న టీసీ వరుణ్కి మాత్రం జిల్లాలో అత్యంత కీలకమైన అహుడా చైర్మన్ పదవి ఇచ్చారు. అది తప్ప జిల్లా నేతలకు చెప్పుకోదగ్గ పదవులేవీ రాలేదు. భవానీ రవికుమార్, నాగేంద్రకు మాత్రం కార్పొరేషన్ల డైరెక్టర్ల పదవులు దక్కాయి. ఇక మిగిలిన వారు నామినేటెడ్ పోస్టుల ఆలోచన కూడా చేసే పరిస్థితి లేదు. టీడీపీలోనే పదవుల కోసం విపరీతమైన పోటీ ఉంది. చాలా మంది ఎమ్మెల్యేలు తమకు సహకరించలేదని అలకబున్నారు. టీడీపీలోని అసంతృప్తితో రగిలిపోతున్నారు. పదవులు రాకపోతే పోనీ, కనీసం ఏవైనా సొంత పనులైనా చేసుకుందామంటే ఎమ్మెల్యేల నుంచి ఏమాత్రం సహకారం లేకుండా పోయిందని ఆవేదన కనిపిస్తోంది. తాము ఏ పని కోసం వెళ్లినా ఎమ్మెల్యేలు కనీసం పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. సొంత పార్టీ నేతలే ఈ విషయంలో అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. జనసేన నాయకులనైతే దగ్గరికి కూడా రానివ్వడం లేదు. ఎన్నికల ముందు ప్రతి మీటింగ్లో పక్కనే పెట్టుకుని తిరిగిన వారు ఇప్పుడు అంటరాని వారిలా చూస్తున్నారు. ఏ కార్యక్రమానికి జనసేన నేతలకు ఆహ్వానాలు కూడా ఉండడం లేదు. ఎమ్మెల్యే టికెట్లు దక్కలేదు. కనీసం నామినేటెడ్ పదవులు రాలేదు. పోనీ ఏమైనా పనులున్నా చేసుకుందామంటే వేలు కూడా పెట్టనివ్వడం లేదు.
అట్లీస్ట్ కనీసం మర్యాద కూడా దక్కడం లేదు. మరోవైపు జనసేన ఎన్నికల ముందు చాలా యాక్టివ్గా ఉండేది. అదేంటో కానీ విజయం తర్వాత ఆ పార్టీ కార్యకలాపాలే లేకుండా పోయాయి. అధినేత నుంచి ఎలాంటి ఆదేశాలుండవు. సొంతంగా కార్యక్రమాలు చేయడానికి వీలు లేదు. అసలు జిల్లాలో జనసేన ఉందో లేదో అర్థం కాని పరిస్థితి. పార్టీ కార్యాలయంలో కనీసం వారానికో కార్యక్రమం కూడా ఉండదు. అధినేత పట్టింపు లేకపోవడంతో జనసేన నాయకులు కార్యకర్తలు తీవ్ర నిరాశలో ఉన్నారు. పోనీ కలిసి తమ బాధలు చెప్పుకుందామంటే జిల్లా నుంచి ఒక్క టీసీ వరుణ్కే అవకాశం ఉంది. మిగిలిన వారికి జనసేనాని దర్శన భాగ్యం కూడా లేదు. పార్టీ నుంచి ఎలాంటి గుర్తింపు సహకారం దక్కకపోయినా కుంటిమద్ది జయరాం, నగర అధ్యక్షుడు బాబురావు, చిరంజీవి ఫ్యాన్ అసోసియేషన్ నాయకుడు భవానీ రవికుమార్ వంటివారు సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వచ్చినా లేదా ఆయన ఏదైనా సాధించినా వీరే ముందుండి ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నారు. ఇదే అనంతపురానికి చెందిన పెండ్యాల్ శ్రీలత గతంలో రాయలసీమ వీర మహిళల అధ్యక్షురాలిగా యాక్టివ్గా ఉండేవారు. పార్టీ కోసం సొంత డబ్బు బాగానే ఖర్చు పెట్టారు. సేవా కార్యక్రమాలు చేస్తూ సొంతంగా పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు. కానీ ఎన్నికల తర్వాత పార్టీ పరిస్థితి చూసి ఆమె కూడా సైలెంట్గా మారారు. ప్రస్తుతం టీడీపీ, బీజేపీ దూకుడును తట్టుకుంటూ వెళుతున్న వారు ఇద్దరు మాత్రమే. వారిలో ధర్మవరంకు చెందిన చిలకం మధుసూదన్ రెడ్డి, పుట్టపర్తికి చెందిన పత్తి చంద్రశేఖర్. ఇక మిగిలిన వారు ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ నాయకుల్లో వినిపిస్తున్నది ఒక్కటే అభిప్రాయం. అధికారంలో లేనప్పుడే గౌరవం ఉండేదని, అధికారంలోకి వచ్చాక కనీసం గుర్తింపు కూడా లేకుండా పోయిందని అంటున్నారు. ఇక పదవులు రావు, పార్టీ కూడా పట్టించుకోదన్న అభిప్రాయానికి నాయకులు, కార్యకర్తలు వచ్చేశారు. ఇప్పుడు అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మాత్రం జనసేనకు ఆహ్వానం పలుకుతున్నారు. ఏదేమైనా అధికారం ఉన్నా నిస్తేజం, నిర్వేదంలో ఉండాల్సిన పరిస్థితి జనసేనకు రావడం బాధాకరం.